ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని జనాంగమా, మనం ఈరోజు దేవుని వాగ్దానం వినబోతున్నాం. అపోస్తల కార్యం 18 చాప్టర్ 10. నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు మన దగ్గర దేవుడు ఏం చెప్పాలని ఆశపడుతున్నాడంటే, నీ మీదకి ఎవడు హాని చేయడానికి రాడు. ఎందుకంటే ఆయన నిన్ను చేతులారా నిర్మించుకున్నారు కాబట్టి. హల్లెలూయా. ఆయన చేతులలో నువ్వు ఉండాలంటే ఆయన బాధ్యతలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. అందుకే ఆయన బాధ్యతగా నువ్వు ముందుకు సాగాలని యేసయ్య చెబుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నచ్చు, నాకు ఎక్కడి నుంచి శ్రమలు వస్తాయో తెలీదు. అప్పుల సమస్య. హల్లెలూయా. మనం అప్పు చేసి ఉంటాము, ఎక్కడి నుంచి మనకు వస్తుందప్పా ఈ ప్రాబ్లమ్స్ అని. కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో ఉండరు, ఎందుకంటే బయట తిరుగుతూ ఉంటారు. హల్లెలూయా. బయట తిరుగుతూ ఉంటారు. ఇంట్లో ఉంటే అప్పుల వాళ్ళు వచ్చి నన్ను ఇంకా బయట సామాన్లన్నీ బయట పడడం, హల్లెలూయా, రోడ్డుకి లాగడం, ఇలాంటివి జరుగుతాయి కాబట్టి వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, నైట్ అంతా ఇంట్లో ఉంటారు, మార్నింగ్ అంతా తిరుగుతూ ఉంటారు. హల్లెలూయా. పొద్దున్నంతా బయటకు తిరుగుతూ ఉంటారు, కనపడకుండా దాపెట్టుకుని. ఎందుకంటే ఎవరు వచ్చి ఎక్కడి నుంచి ఏం చేస్తారని తెలీదని. హల్లెలూయా. లేకపోతే ఏమనిపిస్తుంది, అయ్యో ఏమైపోతుందో ఏమో, ఎక్కడి నుంచి వస్తాయేమో శ్రమలు నాకు అని బాధపడుతూ ఉంటావు. హల్లెలూయా. సో బాధపడలు బదులుగా మోకాళ్ళతో ప్రార్థన చేయి. హల్లెలూయా. నీ మోకాళ్ళు నల్లగా అయితే నీ మొహం తెల్లగా అవుతుందని యేసయ్య చెబుతున్నాడు. హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థన, అయ్యో నాకు మోకాళ్ళ నొప్పి ఉంది. ఎక్కడైనా మనం చూస్తాము, నాకు మోకాళ్ళ నొప్పి ఉంది, నేను ప్రార్థన చేయను మోకాళ్ళతో, ఇట్లాగే చేసుకుంటాను, చీరలో కూర్చుంటారు. హల్లెలూయా. చీరలో కూర్చుంటారు, లేకపోతే అట్లాగనే ప్రార్థన చేస్తారు. కానీ యేసయ్య ఇక్కడ మనకి ఏం చెబుతున్నాడంటే, నువ్వు మోకాళ్ళతో ప్రార్థన చేస్తే నీకు, హల్లెలూయా, హాని చేస్తున్న సాతానుని నీ కాళ్ళ దగ్గరికి యేసయ్య రప్పిస్తాడంట. అప్పుడు నువ్వు సాతానుని నీ కాళ్ళ ద్వారా తొక్కచ్చు. హల్లెలూయా. అందుకనే నువ్వు మోకాళ్ళతో ప్రార్థన చేస్తుంటే నీ కాళ్ళ దగ్గరికి వాడు రావాలి, నేనే రావాలి కదా అని వాడికి తెలుసు. కాబట్టి వాడు నిన్ను తన దగ్గరికి రప్పించుకోవడానికి, తన చేతిలో నువ్వు చిక్కుకోవడానికి నీకు మోకాళ్ళ నొప్పి అని పేనిస్తాడు. హల్లెలూయా. నొప్పిలు ఇస్తాడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ చూస్తున్న మోకాళ్ళ నొప్పి అని ఎందుకంటున్నారో తెలుసా? ఇది సాతాను కుట్ర. హల్లెలూయా. నువ్వు మోకాళ్ళతో ప్రార్థన చేయకూడదు. చేస్తే వాడు నీ చేతిలో బలైపోతాడు. నీ కాళ్ళ కిందకి నువ్వు వాడిని తొక్కేలా యేసయ్య నీకు శక్తినిస్తాడు, ఆత్మ బలాన్ని ఇస్తాడు. అందుకు కాబట్టే వాడు మోకాళ్ళ నొప్పి ఇస్తాడు. అలాంటి సమయంలో మనమేం చేయాలంటే, ప్రియ దేవుని జనాంగమా, హల్లెలూయా, మోకాళ్ళ నొప్పి నాకు ఉన్నా సరే, హల్లెలూయా, నేను ప్రార్థన చేస్తాను, యేసయ్య కోసం ప్రార్థన చేస్తాను అని నువ్వు ఎప్పుడు మోకాళ్ళతో ప్రార్థన చేస్తావో, ఇంకా జీవితకాలం ప్రార్థనలో నువ్వు గడుపుతావో, హల్లెలూయా, ఇంకా ఎప్పుడు కూడా నీకు జీవితంలో మోకాళ్ళ నొప్పి రాకుండా యేసయ్యను చూసుకుంటారు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు కూడా మోకాళ్ళతో ప్రార్థన చేయి. నీకు నొప్పి వస్తుందా, అయినా సరే, నీ వల్ల తట్టుకోవడం అవ్వడం లేదా, అయినా సరే నువ్వు నిలబడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, నా బిడ్డకి తట్టుకోలేకపోతున్నాడు ఆ మోకాళ్ళ నొప్పి, అయినా కూడా ప్రార్థన చేస్తున్నాడంటే, సాతానా నువ్వు ఎక్కడ నా బిడ్డలు మోకాళ్ళతో ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ కిందకి నువ్వు వెళ్ళాలా, వాళ్ళు నిన్ను తొక్కేస్తారు. హల్లెలూయా. ఇలా దేవుడు సాతాను దగ్గర మాట్లాడతారు. హల్లెలూయా. అందుకే నీకు ఎక్కువగానే మోకాళ్ళ నొప్పి వచ్చేది. ఇది అర్థం చేసుకో. హల్లెలూయా. నీ మోకాళ్ళు నల్లగా అయితే నీ మొహం తెల్లగా మారుతుంది. హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే, హల్లెలూయా, నువ్వు నీ మోకాళ్ళతో ప్రార్థన చేస్తావో, నీ మోకాళ్ళకి ఎంత దాని మీద నువ్వు నిలబడతావో, నీ మోకాళ్ళ ద్వారానే ప్రార్థనకు నువ్వు ప్రార్థన జవాబు తీసుకోవాలని అనుకుంటావో, నువ్వు మోకాళ్ళతో ప్రార్థన చేయి.
హల్లెలూయా. దాంట్లో ఉన్న శక్తి నీకు అప్పుడు తెలుస్తుంది. నువ్వు ఎప్పుడు మోకాలు వేస్తావని యేసయ్య సన్నిధిలో యేసయ్య చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా సరే ఇప్పటి నుంచి నువ్వు దేవుడు నీ దగ్గర మాట్లాడుతున్నాడు అనుకో. హల్లెలూయా. యేసయ్య ఈ రోజు నీ దగ్గర మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు మోకాల నొప్పి అని అట్లాగే ప్రార్థన చేస్తూ కూర్చుంటూ హల్లెలూయా నిలబడి లేకపోతే చైర్లో కూర్చుని నువ్వు ప్రార్థన చేస్తూ మళ్ళీ ఇంటికి వస్తావేమో తెలీదు. హల్లెలూయా. ఎక్కడైనా ప్రార్థన ఉన్నా సరే నువ్వు అట్లాగే చేస్తావేమో తెలీదు. అందుకే యేసయ్య ఈ వాక్యం ద్వారా నీకు చెబుతున్నాడు ఏంటంటే నీ మోకాలతో నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకో. హల్లెలూయా. ఇప్పటి నుండే నువ్వు స్టార్ట్ చేసుకో మోకాల ప్రార్థన చేయడం. హల్లెలూయా. మోకాల ప్రార్థనలో ఎంత శక్తి ఉంది, ఎంత బలం ఉంది, సాతానికి ఎంత ఎఫెక్ట్ అవుతుందని అక్కడ నీకు యేసయ్య చెబుతాడు. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా మన యేసయ్య ఏం చెప్పాడంటే మనకు, ప్రియ దేవుని సంగమా, హల్లెలూయా, నువ్వు మోకాలతో ప్రార్థన చేయి. ఇది పదే ఎందుకు యేసయ్య నీకు చెబుతున్నాడని గ్రహించుకో. హల్లెలూయా. ఏంది కేవలం మోకాల ప్రార్థన అని అప్పుడు చెప్తూనే ఉన్నారని విసుక్కోకో. ఇది సాతాను చేసే కుట్ర. హల్లెలూయా. దీంట్లో దాగుంది నీ ఆశీర్వాదం, దీంట్లో దాగుంది నీ ఆత్మిక అభిషేకం. హల్లెలూయా. దీంట్లో కూడా దాగుంది. యేసయ్య ఎక్కడెక్కడ నీ ఆశీర్వాదం దాగుందో అని ఒక్కటిగా విప్పుతున్నాడు, ఒక్కటిగా చెప్పుతున్నాడు. ఆయన చెప్పే టైంలో హల్లెలూయా నీ చెవులు, నీ హృదయం, నీ మనస్సు గ్రహించుకోవాలా. హల్లెలూయా. ఓపెన్ డోర్గా ఉండాలా. మూయకూడదు, వాడు మూస్తాడు. సాతాను చేసే పనే అది. మన నేత్రాన్ని మూయడానికి చూస్తాడు. ఆ సమయంలోనే యేసయ్య మన దగ్గర మాట్లాడతారు. హల్లెలూయా. నువ్వు స్పష్టంగా ఆయనకి నీ ఓపెన్గా పెట్టుకుంటే నీ హృదయం, నీ మనస్సు, నీ చెవులు ఎక్కడికి పోవు. హల్లెలూయా. ఎక్కడికి పోవు. వాడు తీసుకెళ్ళాలని కూడా అది యేసయ్య వాడికి ఛాన్స్ ఇవ్వడు. ఎందుకంటే నీ హృదయంలోనే వాక్యం పెడతాడు యేసయ్య. హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావో తెలుసా? మనస్సులో గ్రహించుకోవు, హృదయంలో తీసుకోవు, చెవిలో మాత్రం వింటావు. హల్లెలూయా. చెవిలో మాత్రం వింటావు. అది ఒక చెవిలో వింటావు, ఇంకొక చెవిలో వదిలేస్తావు. ఇలా చేసేస్తే నీకే నష్టం అయిపోతుంది. హల్లెలూయా. నీకే ఎక్కువ నష్టం అయిపోతుంది. అప్పుడు మళ్ళీ దేవుడు నా బిడ్డకి ఏదో నేను చెప్పాలని ట్రై చేశాను, తన హృదయంలోకి వాక్యం పెట్టుకుంటాడేమో అని నేను ఎన్నో వాక్యాలు చెప్తూనే ఉన్నాను. కానీ సాతాను కుట్ర పడుతున్నాడు. హల్లెలూయా. సాతాను వలలో చిక్కుకుంటున్నారు అని ఆ యేసయ్య బాధపడుతున్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే వాక్యం చెప్పే టైంలో మనం శ్రద్ధంగా వినాలా. నిన్నటి వాక్యంలో కూడా మనం విన్నాం, వాడు మనని ఇలా టార్గెట్ చేస్తాడని. హల్లెలూయా. అదే టార్గెట్లో ఉంటాడు వాడని అనుకోకు. వేరే విధాలుగా ట్రై చేస్తాడు వాడు. హల్లెలూయా. వేరే విధాలుగా ట్రై చేస్తాడు. అది ఒక్కటే నువ్వు గ్రహించుకోకు. నువ్వు ఇప్పుడు ఒకటి యేసయ్య మనకు చెబుతాడు ఏమంటే, సాతాను ఇలా కుట్ర ఉంది, ఇలా లేదు అని మనకు చెప్పేశాడు అనుకో, వాడు రియాక్ట్ అయిపోతాడు, నీకన్నా పవర్ఫుల్గా తయారవుతాడు. అయ్యో ఇది నా ప్లాన్, ఇది యేసయ్య వీళ్ళకి చెప్పేశారు, ఇంకా నేను కొత్తగా క్రియేట్ చేయాలని కొత్తగా క్రియేట్ చేస్తాడు. హల్లెలూయా. వాడు కొత్తగా ఎన్నెన్ని స్కెచ్లు వేస్తాడో మన యేసయ్య మనకు చెబుతాడు, బిడ్డ కొడక ఇలాంటి వాడు స్కెచ్ చేస్తున్నాడు, దేవుని జనాలకి ఇలాంటి వాక్యం ఇవ్వాలా అని నీ నాలుకని అభిషేకిస్తాడు. హల్లెలూయా. నీ ధ్వనిని అభిషేకిస్తాడు. హల్లెలూయా. నీ మాటలని ఆయన మాటల ద్వారానే మాట్లాడేగలగా అభిషేకిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా సరే ప్రార్థనలలో ఏం దేవుని అడగాలంటే, దేవుని జనాంగమా, దేవుని సంగమా, హల్లెలూయా, యేసయ్యా నీ మాటలు నా నోటిలో పెట్టు, నా నాలుకను అభిషేకించు. హల్లెలూయా. నా ధ్వనిని అభిషేకించు. హల్లెలూయా. స్పష్టంగా మాట్లాడగలగా అభిషేకించు. హల్లెలూయా. నన్ను ఉపయోగించుకో, నన్ను వాడుకో. హల్లెలూయా అని నువ్వు ఎప్పుడు యేసయ్య దగ్గర ప్రార్థనలో అడుగుతావో, హల్లెలూయా, కన్నటి ద్వారా అడుగుతావో, మోకాల ద్వారా అడుగుతావో, విశ్వాసం ద్వారా అడుగుతావో, ఉపవాస ప్రార్థనలోనూ అడుగుతావో,
అప్పుడు యేసయ్య నీకు హల్లెలూయా ప్రేమగా ఇస్తాడు. హల్లెలూయా తీసుకో నా బిడ్డ, హల్లెలూయా నా మాటలు నా వాక్యం నీ నోటిలో పెట్టాను, హల్లెలూయా అది తీయమైన మాట, హల్లెలూయా. ఇప్పుడు మనము వాక్యం చెబుతున్నాము, కానీ సాతాను వేరే వేరే విధాలుగా మమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాము, అది మనకు వినిపిస్తుంది. ఇది సాతాను కుట్ర. ఎందుకంటే ఇది దేవుని శక్తి, దేవుని మాట మనం వినకూడదు. హల్లెలూయా నేను కూడా ఈరోజు వాక్యం ద్వారా దేవుని మనకు ఏం మాట్లాడతారో అని నేను ఆశతో ఉన్నాను. హల్లెలూయా ఆశతో వచ్చాను, కానీ సాతాను ఇది వినకుండా చేస్తున్నాడు. అయినా కూడా మనం ఏం చేయాలంటే ప్రియ దేవుని సంగమా, హల్లెలూయా మనం వాడు ఏ సమయంలో మనల్ని పడగొనడానికి చూస్తాడో అదే సమయంలో మనం నిలబడాలా. హల్లెలూయా ఎక్కడి నుంచి మనం వాడు పడగొడేయాలని చూస్తాడో అక్కడి నుంచి మనం లేవాలా. హల్లెలూయా ఒక చిగురు, హల్లెలూయా ఒక బీజం నాటితే మొలకెత్తుతుంది, అలాగే ఒక పెద్ద చెట్టుగా మారుతుంది. అది వాడికి తెలుసు కాబట్టే మనము ఎట్లా మనము ఉన్నామో ఆ స్థితి నుండి మనల్ని విడుకోవడానికి, హల్లెలూయా ఆ చెట్టుని మనం నరకడానికి వాడు చూస్తాడు. అంటే మన ఆత్మిక జీవితంలో నుండి హల్లెలూయా సంపూర్ణంగా కింద పడేలా వాడు కొట్టేస్తాడు. అయినా కూడా మనం నిలబడాలా, అయినా కూడా మనం ప్రార్థనలో ఉండాలా, కనిపెట్టుకుండాలా. అప్పుడు మనకు యేసయ్య వాడు ఎన్ని మన చెట్టుల్ని నరికేస్తూ ఉన్నా హల్లెలూయా ఆత్మిక జీవితం ఎదుగుతుంది. హల్లెలూయా చెట్టు ఏం చేస్తుందండి మనకు, హల్లెలూయా ఎండాకాలంలో మనకు ఆశ్రయం ఇస్తుంది. దాన్నే మనం ఆశ్రయించుకుంటాం. ఎండాకాలం వచ్చిందంటే చాలు చెట్లే మనం వెతుకుతాము. అలాగేనే నీ జీవితంలో కూడా హల్లెలూయా ఆత్మిక జీవితం బలపడిందంటే హల్లెలూయా ఇంకొకరికి నువ్వు మార్గదర్శిగా మారుతావు. హల్లెలూయా ఇంకొకరిగా నువ్వు మార్గదర్శిగా మారాలంటే హల్లెలూయా యేసు వాక్యం స్పష్టంగా వినాలి, గ్రహించుకోవాలి. ప్రతిరోజు ఆయన వాక్యం మనం తినాలి. హల్లెలూయా మనం తినాలి. నిన్నటి వాక్యం ద్వారాను కూడా మనం చెప్పాము, ప్రతిరోజు నువ్వు తినాలి వాక్యం అని. ఎంత తీయమైనది, హల్లెలూయా తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. థ్యాంక్ యూ లార్డ్. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను, కష్టకాలమందు నాకు తోడై ఉండెను. నన్ను ప్రేమించెను, నన్ను నడిపించెను, కష్టకాలమందు నాకు తోడై ఉండెను. హల్లెలూయా తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. ఓ డాడీ థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ది గాడ్ హోలీ స్పిరిట్. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హోలీ స్పిరిట్ గ్లోరీ టు మాస్టర్. టచ్ ఆఫ్ ది జీసస్, ఫైర్ ఇన్ ద జీసస్, నేమ్ ఆఫ్ ది జీసస్. రిలా ఫరమా షబరిదో రెఫె మేకే రిబో రలా ఫకఫా మరాషి ఎఫె మెరిదో రఫా రలా కఫా మరిబో రమా కరిబో రమా షబరిదో రిమా రికో రిబో రలా ఫకమా ఎఫె మెరిషి బరిదో రిఫో రకా రిబో రలా ఫమా దరిబా షందరి 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 షందరి. హల్లెలూయా థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ది గాడ్ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఏ పాటి వాడనను నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. హల్లెలూయా థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా వందనం యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. వందనం యేసయ్యా, వందనం
Thank you, Lord of the God. Hallelujah. Holy Spirit, thank you, Jesus. ಕರ್ತನೆ ನಿಮಗೆ ವಂದನೆಗಳು ರಾಜ. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಮೊಣಕಾಲಿನಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ ಪ್ರಿಯರೇ. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరు కూడా మన మోకాల నుంచి ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. హల్లెలూయా. యేసు మన దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన అభిషేకం మన మీద వస్తుంది ఈ సమయంలో. థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ది గాడ్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, టచ్ ఆఫ్ ది జీసస్, ఫైర్ ఇన్ ద జీసస్, నేమ్ ఆఫ్ ది జీసస్. రిబా రా ల ఫ మ ర బ షే ఎఫ్ ఎ మే కే రిబో రా ల నా 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 రెబే మే షిబో రిఫో రా ల క ఫ మ రెబే షెబే రిదో రిఫే రిమా రా క ర బ ర ల ఫ మ ర బ షే. థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ది గాడ్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందన మెస్సయ్య, వందన మెస్సయ్య. థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ది గాడ్. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ది గాడ్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ డాడీ. ఏమీ లేకున్నా నా జీవితము మేలులతో నింపితివి యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఏమీ లేకున్నా సాగిన నా బ్రతుకులు మేలులతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిలా కాచావు. స్తోత్రం యేసయ్యా. అవును తండ్రి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిలా కాచావు. స్తోత్రం. ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతకాలం దాచితివే. ఎబెనేజరే, ఎబెనేజరే, నా కొరకై నిలిచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం, 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 స్తోత్రం. కను పాపల దాచితివే. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. అవును యేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందుల నుండి అయ్యా విడిపించినందుకు మీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. అయ్యా ఎన్నెన్నో సాతాను బంధుల నుంచి విడిపించినందుకు వందనాలు యేసయ్యా. అయ్యా ఎన్నెన్నో శ్రమల నుండి విడిపించినందుకు మీకు వందనాలు నా తండ్రి యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కృపని వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కృపని వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేమా, తండ్రి దేమా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. అవును యేసయ్యా. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా ప్రాణ ప్రియుడా, నీ సన్నిధి పరిమళమే చింటెదేన కన్నా
నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా, నానందమా నీ వడిలో నాకు సుఖము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కర్తనే మీకు వందనాలు యేసయ్యా, మీకు స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాము గాక. ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా ముట్టండి స్వామి, ఆశీర్వదించండి రాజా, అభిషేకించండి స్వామి. వాళ్ళకున్న ప్రతి ఒక్క ఇబ్బందులను కూడా తొలగించి యేసు నామములో హల్లెలూయా. వాళ్ళకున్న ప్రతి ఒక్క సమస్యలను కూడా తీర్చి యేసు నామములో హల్లెలూయా. వాళ్ళకున్న ప్రతి ఒక్క సాతానును బంధక నుంచి యేసు నామములో పరిశుద్ధ రక్తంలో విడుదల కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ది గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కర్తనే మీకు వందనాలు నా తండ్రి. హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా ముట్టు యేసయ్యా, దీవించమని యేసయ్యా మిమ్మల్ని కోరుకుంటున్నాను నా తండ్రి. యేసయ్యా మీకు వందనాలు నా తండ్రి. హల్లెలూయా. ప్రతి ఒక్క ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను యేసయ్యా. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా ఈ సమయంలో ముట్టండి యేసయ్యా. యేసు రక్తం నుండి వాళ్ళకి విడుదల, స్వస్థత రావాలి యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ది గాడ్. Holy Spirit, touch of the Jesus, fire in the Jesus, name of the Jesus. Rifa ra la fa ma ra sha ba ri do re fe me ke ra e fe me ri shi ba ri do re fe me ke ri bo ra la na 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 na. Thank you Lord of the God. Yesu రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. థ్యాంక్ యూ యేసయ్యా, మమ్మల్ని దీవించినందుకు వందనాలు యేసయ్యా. హల్లెలూయా. వాక్యం ద్వారా మన దగ్గర మాట్లాడినందుకు మీకు వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో మనల్ని ఆశీర్వదించినందుకు వందనాలు, అభిషేకించినందుకు వందనాలు, ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించినందుకు వందనాలు యేసయ్యా. అయ్యా మీ సన్నిధిలో మీ కొడుకైన నేను రాజా నన్ను సంపూర్ణంగా తగ్గించుకుంటాను నీ సన్నిధిలో. హల్లెలూయా. నీ నామముని మాత్రం గణపరుచుతూ ప్రియ నా యేసయ్యా, యేసు నామంలో అడిగి వేడుకుని వచ్చున్నాను నా తండ్రి. ఆమేన్ జీసస్, ఆమేన్. Thank you. My God bless you all too. Praise the Lord. Amen.